హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాం కదా, దానికోసం ప్రిపరేషన్స్, ప్యాకింగ్ అనమాట. సో టైం వచ్చేసి మధ్యాహ్నం 2 o'clock అయింది. లంచ్ అది చేసేసి నేను ఇప్పుడైతే నారీ మేకర్స్కి వచ్చాను. యాక్చువల్లీ నెయిల్స్ పెట్టించుకుందామని. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటేనే నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటాను అనమాట. కొంచెం చేతులు బాగా కనిపిస్తాయి కదా, సో అందుకని చెప్పి సారీ, కొంచెం వాయిస్ అనేది అటు ఇటు వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డిజైను, కలరు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నా అవుట్ఫిట్కి తగ్గట్టుగా. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు నేను నెక్స్ట్ వ్లాగ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నారీ మేకర్స్ తెలిసిందే మీ అందరికీ. సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవుట్ మై ఫేవరెట్ సెలూన్ ఇది. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయితే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడే పెట్టించుకుంటాను. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానీ, మైక్రో బ్లేడింగ్, ఇలా అన్ని సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ చూసారు కదా, నా నెయిల్స్ ఇలా ఉంటాయన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి గోల్ కొరికేసుకోవడం అలవాటు. నేను పెంచుకుందాం అని అనుకుంటాను. ఒక 10 days ఉండిన తర్వాత మళ్ళీ నాకు అలవాటు అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు రోజు వెళ్ళి పెట్టించేసుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి నేను బేసిక్ నెయిల్సే అనమాట ఇవి. అందులో అకర్నిక్ నెయిల్స్ కూడా ఉంటాయి. బేసిక్ నెయిల్స్ అయితే మనకి కాస్ట్ 799 రూపీస్ ఎంతో పడుతుంది. మన నెయిల్ ఆర్ట్ బట్టి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది అనమాట. అంటే డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మినిమం 1500 బోత్ హ్యాండ్స్కి. సో నేనైతే లావెండర్ షేడ్ వేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చేసింది. నా సారీ కలర్ ఇదే, అందుకని చెప్పేసి ఇంక ఇదే వేసుకున్నాను. రెగ్యులర్గా కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే ఫొటోస్ అవి తీస్తున్నారనమాట వాళ్ళ పేజ్లో పెట్టుకోవడానికి. నేను మీకు కావాలి అనుకుంటే అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది కూడా చెక్ చేసేసండి. ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే రెగ్యులర్గా నా గురించి తెలుసు ఈ సెలూన్ కోసం అని చెప్పి. సో ఇంకా అయిపోయింది. ఇంకా వస్తున్నప్పుడు దారిలో నేను ఇక్కడ పపాయ కనిపిస్తే తీసేసుకుంటున్నాను అనమాట. దాన్ని నీట్గా పీల్ చేయించేస్తాను. నేను ఇంటికి వచ్చి వాష్ చేసి పీసెస్ కట్ చేసి బాక్స్లో వేసేస్తాను. మాకు పపాయ ఫేవరెట్ అనమాట. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా, లేదా మేము ఈవినింగ్ టైం స్నాక్లా తినడానికైనా కూడా ఎక్కువగా పపాయ ప్రిఫర్ చేస్తాము. సో కాయ 50 రూపీస్ అంట. సో ఇంకా బేరం ఏం ఆడలేదు, రీజనబుల్ ప్రైజెసే. సో అందుకని చెప్పి ఇంకా నారీ మేకర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పపాయ తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, రెడీ అయిపోయారు, ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. ట్యూషన్ 5:30 కదా. ఇక్కడ వాళ్ళకి మ్యాష్మెలోస్ తింటున్నారు. మొన్న ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కదా, అవి తింటున్నారు. పాలు తాగేశారు. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేశారు. ఇక్కడ మా రితిక ఏంటంటే బటర్ఫ్లై డ్యాన్స్ ఉంది కదా, ప్రజెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో. అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను నిన్న. మీకు యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడతాను చూడండి. పిల్లలు రీసెంట్ ట్రెండింగ్ అనమాట ఈ సాంగ్ అయితే. అదే వేస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మా రూబీ గారు చూస్తున్నాడు అనమాట ఆడియన్స్ లాగా. వీళ్ళు ఇంక ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిపోతారు. శ్రీధర్ కాసేపు అలా మొబైల్ పడుకుని లేచారు, తను పిల్లల్ని తీసుకుని వచ్చేసారు. ఇంక ఇప్పుడు వెళ్ళి ట్యూషన్లో డ్రాప్ చేసేస్తారు. వీళ్ళు ట్యూషన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను కొంచెం ఇంట్లో పనులు చేశాక మీకు జూడియోలో నేను తీసుకున్న షాపింగ్ హాల్ అయితే షేర్ చేస్తాను పిల్లల కోసం. సో సారీస్ అయితే తీసాను. ఈ 3 సారీస్ అనుకుంటున్నాను అనమాట. అంటే లైక్ మమ్మీకి, అక్కకి, నాకు, మా ముగ్గురికి కూడా నా దగ్గర ఉన్న సారీస్ని నేను పేర్ చేసేస్తున్నాను. సో మమ్మీ సారీ వచ్చేసి ఈ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది చాలా బాగుంటుంది. కుప్పడం పట్టు అనమాట ఇది. సో ఈ సారీకి ఈ బ్లౌజ్ మ్యాచింగ్ అనమాట. సో మమ్మీకి అది. అండ్ ఈ మిడిల్ వన్ వచ్చేసి ఇది నేను కట్టుకుందాం అనుకుంటున్నాను. బికాస్ చూసారు కదా, నెయిల్ ఆర్ట్ కూడా నేను ఇదే కలర్ వేసుకున్నాను కాబట్టి సో ఈ సారీయే కట్టుకుందాం అనుకుంటున్నాను. దీనికైతే బ్లౌజ్ వర్క్ ఇది. అండ్ అక్కకు వచ్చేసి ఇది పోచంపల్లి అనమాట. పోచంపల్లి సారీ, పోచంపల్లి పట్టు కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో అక్కకైతే ఈ సారీ తీసాను అనమాట. అంటే మేము ముందే అనుకున్నాము ఈ సారీస్ కట్టుకుందామని. ఇప్పుడు దీని మీదకి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. మమ్మీ అయితే గోల్డ్ జ్యువెలరీ వేసేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నేను అక్కకి ఇప్పుడు సెట్స్ అయితే తీసి పెడతాను. సో ఇవి మా అవుట్ఫిట్స్. మేము కట్టుకున్న రోజు, ఫంక్షన్ రోజు చూద్దురు, ఓకేనా? హలో. సో ఇప్పుడైతే నేను ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట అవుట్ఫిట్స్. సో ఇప్పుడైతే ఆల్రెడీ మీ అందరికీ కూడా నేను సారీస్ చూపించేసాను కదా. సో సారీస్ పెట్టేశాను, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా నేను ఈ విధంగా పెట్టేశాను. బాక్సులతోని అలా పెట్టాను. చూస్తాను అప్పుడు ఏ జ్యువెలరీ సెట్ అయితే అది పట్టుకెళ్ళచ్చు కదా అని చెప్పేసి నేనైతే పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ వేర్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి వచ్చి టాయిలెటరీ ఐటమ్స్ అనమాట. లైక్ బాడీ స్ప్రే, అదే పర్ఫ్యూమ్, తర్వాత షాంపూ, ఇంకేంటి బ్రష్లు, టూత్ పేస్ట్, అవన్నీ. ఇందులో వచ్చేసి నా స్కిన్ కేర్ అండ్ మేకప్ కేర్, అదే మేకప్ ఐటమ్స్, స్కిన్ కేర్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను నేను. సో
జస్ట్ ఓన్లీ 1 డే కదా, వెళ్ళడం ఎలాగో ట్రావెలింగ్ అయిపోతుంది, అటు నుంచి ఫంక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ బయలుదేరిపోవాలి. సో ప్యాకింగ్ అయితే చేసేసాను. శ్రీధర్ అయితే రారు, తనైతే రావట్లేదు, ఎందుకంటే తను కొంచెం ఇక్కడ వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు అయితే అన్నీ అయిపోయి ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్ సెట్ టు గో. అండ్ ఇంక ఇప్పుడు డిన్నర్ టైం వచ్చేసి కరెక్ట్గా 8:30 అవుతుంది అనమాట. ఇంకా మేము ఇప్పుడు దోశల రుబ్బు ఉన్నది, సో దోశలు వేసేసుకుని డిన్నర్ చేసేస్తాం అనమాట. సో అంతే, ఇంకా మరి కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూడండి. మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. హలో, సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6 o'clock అవుతుంది. పిల్లలు ట్యూషన్ కట్టా వెళ్ళిపోయారు. అండ్ నేను ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ప్యాకింగ్ స్టార్ట్ చేసుకునే ముందు జూడియోలో నేను షాపింగ్ చేశాను కదా నిన్న, సో క్లియర్గా మీకు ఒకసారి ఏం చేశానో షాపింగ్ అయితే చూపించేద్దామని అనుకుంటున్నాను. మేనగోడల కోసం తీసుకున్న ఐటమ్స్ అయితే మాత్రం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేను పెట్టేశాను అనమాట. సో దట్ నేను మీకు చూపించడానికి అవ్వదు క్లియర్గా. బట్ నిన్నటి వీడియో మీరు ఒకసారి చూసినట్టయితే నేను ఆల్రెడీ ఫుల్గా చూపించేసాను. అంటే లైక్ ఏ లెహంగా తీసుకున్నాను, ఇంకా నెక్స్ట్ సిల్వర్ ఐటమ్స్ ఏం తీసుకున్నాను అదంతా నిన్నటి వీడియోలో పెట్టాను. కాబట్టి ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసేసేయండి. అండ్ నేనైతే ఇగోండి నెయిల్ ఆర్ట్ అయితే ఇది మంచి లావెండర్ కలర్ అనమాట. యాక్చువల్లీ నేను సారీ లావెండర్ కలర్దే కట్టుకుందామని అనుకుంటున్నా, అందుకని చెప్పేసి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో బాగుందని అనిపించింది. సింపుల్గా రెగ్యులర్గా కూడా నేను ఇంకా వీడియోస్కి వాటికి పనికొస్తా కదా అని, ఫంక్షన్ కోసం అని కాదు కానీ నెక్స్ట్ మళ్ళీ తర్వాత డేస్కి కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో ఇదిగోండి బ్యాగ్. సో బ్యాగ్ అయితే ఇది జూడియో షాపింగ్, అది కూడా కేవలం పిల్లలవే తీసుకున్నా, ఇంకెవరికి షాపింగ్ అయితే చేయలేదు. సో ఎంతెంత అయ్యాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇవేంటంటే రెగ్యులర్ యూజ్ వేయడానికి బాగుంటాయి కదా. అండ్ ఇప్పుడు వస్తుంది సమ్మర్, ఒకటి కాటన్, ప్యూర్ కాటన్, చాలా బాగుంది. కలర్ కూడా చూస్తున్నారు కదా, మంచి పింక్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బటర్ఫ్లై ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇలా వస్తుంది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 599, అంటే మనకి 600 రూపీస్ పడుతుంది. సో సేమ్ వర్షకి రితికాకి ఇద్దరికి ఒకేలాంటివే తీసుకున్నాను. ఇందులో కలర్స్ డిఫరెన్స్ లేవు, లేకపోతే అదొక కలర్ ఇదొక కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ డిఫరెన్స్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంక ఇద్దరికి కూడా నేను ఒకటే తీసేసుకున్నాను అనమాట. సో రెండు కూడా అంతే సేమ్ 599 రూపీసే ఈచ్ వన్. ఇంకా ఒక షర్టు ప్యాంటు అట్లా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా రితికా కోసం తీసుకున్నాను అనమాట. బ్యూటిఫుల్ షర్ట్, ఇది మనం జీన్స్ మీద కానీ షార్ట్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇవి ఓపెన్ వస్తాయి కదా. సో షర్ట్ అనమాట, షార్ట్స్ షర్ట్. అండ్ ఇది వచ్చేసి కాస్ట్, సారీ ఇది మరి వర్షది, ఇది 399 పడింది, అంటే 400 రూపీస్ అనమాట. ఇది ఒక్కటే 400. దీని కింద బాటమ్ వచ్చేసి ఇది ఇలా తీసుకున్నాను అనమాట. బాటమ్ అంటే కొంచెం జాగర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ లాగా తీసుకున్నాను. ఇవి మనం టీషర్ట్స్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు, పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చి జస్ట్ 299 రూపీస్. ఇదిగోండి ప్రైస్ మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నా, 299 రూపీస్ అనమాట ఇది. సో ఇదొక పేరు, ఇది వర్షదే, సారీ ఇదిగోండి ఇది రితికాది, సారీ ఇది వర్షది అనమాట. బ్లూ కలర్, సో బ్లూ కలర్ షర్ట్, దీనికి వచ్చేసి బ్లూ కలర్ జాగర్ వస్తుంది అనమాట. సో ఈ రెండు ఇలా కాంబినేషన్. ఇవి మనకి ఏంటంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కంఫర్ట్ ఉంటుంది, ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు, లేదంటే అలా సినిమాలకి షాపింగ్లకి ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. మొత్తం టోటల్ బిల్ ఎంత అయిందంటే ఈ ఇద్దరివి కలిపి 4 అవుట్ఫిట్స్ టోటల్ 2700 అయిందనమాట. ఇదిగోండి 2700కి 4 అవుట్ఫిట్స్ అయితే వచ్చేసాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే నేను ప్యాకింగ్ చేసుకోవాలి లగేజ్ అదిని. సో సారీస్ ఫస్ట్ చూపిస్తాను, ఏ సారీస్ అనేది. మమ్మీది, నాది, అక్కది, వాటి మీద బ్లౌజెస్ ఇవన్నీ కూడా చూసి ఏం సారీస్ తీసుకెళ్తున్నాను అండ్ ప్యాకింగ్ ఏంటనేది చూడండి మీరు కూడా, ఓకేనా. హలో గైస్, నౌ మై మదర్ ఇస్ డూయింగ్ ఇట్. సో నేను ఇప్పుడైతే ఇంకా అప్పుడే కదిపోయినా పిలుస్తాను, గో. సో డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. దోశ అనమాట, దోశ విత్ కొబ్బరి చట్నీ అండ్ ఆల్సో ఫిష్ పులుసు కూడా ఉంది. ఒకవేళ అది తింటాను అని అంటే ఫిష్ పులుసుతో తింటారు, లేదు అనుకుంటే చట్నీ అయినా ఉంది, వాళ్ళ ఇష్టం, ఏదైతే అది తింటారు అనమాట. గైస్ దిస్ మనీ యమ్మీ దోశ, టేస్టీ దోశ. ఆల్రెడీ దోశ వేసేసాను. ఇప్పుడు రితికాకి ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత వర్ష, తర్వాత శ్రీధర్, ఆ లాస్ట్ నేను అనమాట. హెడేక్ వచ్చేస్తుంది చాలా, అందుకే స్పెట్స్ ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను. వీడియో కదా అని చెప్పి పెట్టలేదు.
సో చాలా హెడేక్ వస్తుంది అనమాట. ఆయిల్ అయితే పెట్టుకోవాలి, మళ్ళీ రేపు తలస్నానం చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను. సో అయితే మరి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కలుస్తా. Bye guys. సో ఇక్కడైతే దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇది రుబ్బు ఇప్పటికీ, అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోద్ది అనమాట. ఇక్కడ ఆల్రెడీ దోశ వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చి మధ్యాహ్నం చేసిన చేపల పులుసు అయితే ఉండిపోయింది. ఇందులో 2 ముక్కలు ఉన్నట్టున్నాయి. సో శ్రీధర్ దీంతో కింద పడిపోయిందా లేదు, శ్రీధర్ వచ్చి దీంతో నంచుకుని తినేస్తారు. బాగుంటుంది కదా దోశ విత్ ఫిష్ కర్రీ. అండ్ ఇంకా ఇక్కడైతే టమాటా పచ్చడి ఉంది. అండ్ ఇక్కడ ఇదేంటి పల్లీల చట్నీ కూడా ఉందన్నమాట. ఎవరికి ఏది కావాలంటే అది. సో అవుతున్నాయి డిన్నర్. అండ్ నా స్టవ్ చూడండి, ఇంకంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి గాను నూనె అనమాట. పడుకునే ముందు మొత్తం అంతా క్లీన్ చేసేసి పడుకుంటాను. అండ్ మా రూబీ గారు కూడా డిన్నర్ చేసేసాడు. రూబీ తినేసావా బువ్వా? ఓయ్ ఇలా చూడు, తిన్నావా? వాటర్ తాగావా లేదా? ఇది నువ్వు తినేదేం కాదు, దోశలు కట్ట నువ్వు తినవు. పో లక్కల దగ్గరికి వెళ్ళిపో. బాయ్. సో హెయిర్కి అయితే నేను ఆయిల్ పెట్టించేసుకున్నాను. శ్రీధరే పెట్టారనమాట. శ్రీధర్కి చెప్పాను కొంచెం నాకు హెయిర్కి ఆయిల్ పెట్టి మసాజ్ చేయవా అని చెప్పి. సో మంచిగా మసాజ్ చేశారు. అంటే మనం చేసుకునే దానికంటే అవతల వాళ్ళు మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. శ్రీధర్ మసాజ్ చాలా బాగా చేస్తారు, హెడ్ మసాజ్. సో అందుకే తన చేత చేయించేసుకున్నాను. ఎంత రిలాక్స్ అనిపిస్తుందంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నేను ఊరు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ టైంలో ఇంకా హెయిర్ వాష్ చేసేసుకుంటాను కదా, కొంచెం ఫ్రీ అయిపోతాను. అండ్ ఇక్కడ వాళ్ళ బార్బీ డాల్స్ ఇవన్నీ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయన్నమాట. వాళ్ళ పిల్లలు లాన్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా పడుకోమని చెప్పాను అనమాట. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళైతే లాన్కి వెళ్ళిపోయి పడుకుని పోతారు. అండ్ మా రూబీ కూడా హాల్లో పడుకుంది. మేము లైట్స్ ఆఫ్ చేసి టీవీ ఆఫ్ చేసి మేము బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అది కూడా మాతో పాటు వస్తుంది అనమాట. అంటే శ్రీధర్ మ్యాచ్ చూస్తున్నారు. అదే ఉమెన్స్ ఐపీఎల్ వస్తుంది కదా, సో అదిగోండి తను మ్యాచ్ చూసుకుంటున్నారు. టైం ఇంకా 9:40 అయ్యింది. ఇప్పుడు గిన్నెలు తోమేసి పడుకో. సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా 10:30 అండ్ ఇట్స్ టైమ్ ఫర్ స్లీప్. ఇంకా పడుకుని పోవడమే. మొత్తం అన్నితా కూడా క్లోజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో హ్యాపీగా ఇంక ఇప్పుడు పడుకుని రేపు మార్నింగ్ లేచి యాజ్ యూజువల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ వర్క్స్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. సో మరి ఇంక ఈ వ్లాగ్ కూడా నేను ఏం చేసేస్తున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.